ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం డిఎస్సి హడావిడి నెలకొంది. నిరుద్యోగులకు సర్కారు కొలువు దక్కించుకునేందుకు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. మరికొందరు వేలకు వేలు చెల్లించి కోచింగ్ సెంటర్లలో శిక్షణ పొందుతున్నారు. కోచింగ్కు వెళ్లే స్తోమత లేని వారు మాత్రం ఇంట్లోనే సొంతగా ప్రిపరేషన్ సాగిస్తున్నారు. అయితే ఇటువంటి నిరుపేద నిరుద్యోగులకు ఉచితంగా డిఎస్సి కోచింగ్ ఇచ్చేందుకు దరఖాస్తులు కోరుతోంది ఏపీ సర్కార్. డిఎస్సి ఉచిత శిక్షణ అందించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైనారిటీల సంక్షేమానికి అమలు చేస్తున్న పథకాలను అర్హులందరూ ఉపయోగించుకోవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మైనారిటీల విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కార్యాచరణ అమలు చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎస్సికి హాజరయ్యే మైనారిటీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వబోతున్నామని వెల్లడించారు. ఇందుకు సంబంధించి ముస్లిం, క్రిస్టియన్, సిక్కులు, బౌద్ధులు, బీసీసీ, జైనులు, పార్సీలు తదితర మతాలకు చెందిన అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నామని వెల్లడించారు. దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులకు ప్రముఖ ప్రైవేటు సంస్థల ద్వారా శిక్షణ అందిస్తామని వివరించారు. ఆసక్తి కలిగిన అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విజయవాడలోని భవానీపురంలో ఉన్న మైనారిటీ డైరెక్టర్ కార్యాలయంలో కూడా దరఖాస్తులు సమర్పించవచ్చని తెలిపారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలకు 08662970567 ఫోన్ నంబర్ ద్వారా సంప్రదించవచ్చునని సూచించారు. ఫోన్ నంబర్ మరొకసారి 086629705667.